నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది, నేటి పంచాంగం ఏంటి, నేటి వైశిష్ట్యం ఏంటి వంటి విషయాలు తెలియజేయడానికి మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళా జ్యోతిష్య వాస్తు పట్టభద్ర, పంచాంగకర్త, జ్యోతిష్య మహోపాధ్యాయ, జ్యోతిష్య శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ అయినటువంటి డాక్టర్ ఈడుపుగంటి పద్మజారాణి గారు. వారితో మాట్లాడదాము, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అమ్మా నమస్కారం. నమస్కారం. నేటి పంచాంగం. అమ్మా, నేటి పంచాంగాన్ని ప్రేక్షకులకు తెలియజేస్తారా? 26/2/2026 శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం ఫాల్గుణ మాసం శుక్లపక్షం గురువారం. సూర్యోదయం ఉదయం 6:37, సూర్యాస్తమయం సాయంత్రం 6:22, తిథి దశమి రాత్రి తెల్లవారుజామున 12:33 వరకు, నక్షత్రం మృగశిర మధ్యాహ్నం 12:11 వరకు, యోగాలు ప్రీతి రాత్రి 10:33 వరకు, కరణము తైతిల మధ్యాహ్నం 1:36 వరకు, కరణము భవ రాత్రి తెల్లవారుజామున 12:33 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 1:50 నుంచి 3:25 వరకు, గుళికాలం ఉదయం 9:33 నుంచి 11:01 వరకు, యమగండం ఉదయం 6:37 నుంచి 8:05 వరకు, అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:06 నుంచి 12:53 వరకు, దుర్ముహూర్తం ఉదయం 10:32 నుంచి 11:19 వరకు, మరల మధ్యాహ్నం 3:14 నుంచి 4:01 వరకు, అమృతకాలం రాత్రి తెల్లవారుజామున 1:23 నుంచి 2:53 వరకు, వర్జం రాత్రి 8:06 నుంచి 9:37 వరకు. నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మా, మేషరాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది? మేషరాశి వారి విషయం తీసుకుంటే మేషరాశి వారికి వ్యక్తుల యొక్క సహకారం చాలా బాగుంటుంది. సజ్జన సహకారంతో అనుకున్న పనులు సాధిస్తారు. కమ్యూనికేషన్ అనుకూలంగా ఉంటుంది. చేద్దామనుకుంటున్న కార్యక్రమాల్లో తండ్రి యొక్క సహకారం, పెద్దల యొక్క ఆశీస్సులు, ఆధ్యాత్మిక ఆలోచనలు, ఆధ్యాత్మిక పర్యటనలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. విద్యాపరమైన విషయాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం లాంటిది కనబడుతుంది. విద్యాపరమైన విషయాల్లో లాజికల్ థింకింగ్ బాగుంటుంది, ఎనాలిసిస్ బాగుంటుంది. అంతేకాకుండా మీ శ్రమకి తగిన గుర్తింపు, గౌరవం లభించడం అనేది, అలాగే కమ్యూనికేషన్ విషయం ఎవరితోనైనా సరే చాలా వరకు అనుకూలంగా ఉండడం, ఆగుతూ వచ్చిన పనులలో ఆశించిన విజయాలు, అది గృహ వాహన విషయాలు కావచ్చు, తర్వాత అన్ని విషయాల్లో కూడా అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం కనబడుతుంది. వృషభ రాశి. అమ్మా, వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృషభ రాశి వారి విషయంలో ఆర్థిక సంబంధమైన విషయాల మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. ఆత్మీయులైన వ్యక్తుల యొక్క సహకారం లభ్యమవుతుంది. ఆకస్మికంగా ధనాదాయం ఆనందాన్ని ఇస్తుంది. ఆగుతూ వచ్చిన పనులు ముందుకు వెళ్ళే అవకాశం కనబడుతుంది. ఆర్థిక విషయాలతో పాటుగా మీకు కమ్యూనికేషన్ కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. వ్యక్తుల యొక్క సహకారం బాగుంటుంది. వృత్తిపరమైన అభివృద్ధి ఏర్పడుతుంది. నూతన ఉద్యోగ అవకాశాలు లాంటివి లభ్యమయ్యే అవకాశం ఉంది. వృత్తిలో ఉండేవారికి కూడా నూతనంగా వృత్తిపరంగా అభివృద్ధిపరంగా ఆర్థిక విషయాల్లో కూడా అనుకూలతలు అనేవి ఏర్పడడం, సంతాన వర్గం యొక్క అభివృద్ధి, విద్యార్థులకు విద్యాపరమైన విషయాల్లో కమ్యూనికేషన్ అనుకూలంగా ఉండడం, రైటింగ్ స్కిల్స్ పెరగడం, విద్యాపరమైన విషయాల మీద దృష్టి కేటాయించడం, అది అనుకూలతలు ఇవ్వడానికి అవకాశం ఉంది. మిథున రాశి. అమ్మా, మిథున రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మిథున రాశి వారికి వ్యక్తిగతంగా నిర్ణయాలు తీసుకుంటారు. గౌరవం పెరుగుతుంది, గుర్తింపు పెరుగుతుంది, మాట విలువ పెరుగుతుంది. సంఘంలో మైత్రి బంధాలు పెంపొందించుకుంటూ ముందుకు పెడతారు. భాగస్వామ్య వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. ఇతరులతో ఉండే అభిప్రాయ భేదాలు ఏదైనా ఉంటే కూడా అవి తొలగిపోయే అవకాశానికి ఎక్కువ ఆస్కారం అనేది మనకి ఇందులో కనబడుతోంది. అంతేకాకుండా ముఖ్యమైన అంశాలలో వ్యక్తుల యొక్క సహకారాన్ని కోరుకునే విషయంలో కూడా దూర విద్య కొరకు చేసే ప్రయత్నాలు, దూర ప్రయాణాలు, ఆధ్యాత్మిక ఆలోచనలు, ఆధ్యాత్మిక ప్రయాణాలు ఇవన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. తండ్రి యొక్క ఆరోగ్యం మీద మీరు శ్రద్ధ తీసుకుంటారు. తల్లిదండ్రులతో కలిపి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. కానీ కమ్యూనికేషన్ విషయంలో కొంతవరకు శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే లాజికల్ థింకింగ్ విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. కర్కాటక రాశి. అమ్మా, కర్కాటక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కర్కాటక రాశి వాళ్ళ విషయంలో ఆధ్యాత్మిక ఆలోచనలు అధికంగా ఉంటాయి. పెట్టుబడులు పెడతారు. వాటికి సంబంధించి అలాగే ఏదన్నా దేవాలయ సందర్శన, మీ యొక్క శ్రమ ఒత్తిడి అధికంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల కొరకు ఆలోచనలు అధికం చేస్తారు. మానసిక ప్రశాంతత పెంపొందించుకోవడానికి అధికంగా కృషి చేస్తారు. ముఖ్యమైన వ్యవహారాల్లో ఒత్తిడి అనేది అధికంగా ఉంటుంది. ముఖ్యంగా ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకోవాలి. ఆలోచనల విషయంలో, ఆరోగ్య విషయంలో, ఆహార స్వీకరణలో, సంతాన వర్గం విషయంలో, వృత్తికి సంబంధించిన విషయాల్లో అనేక రకాలైన ఆలోచనల వల్ల మానసిక ప్రశాంతత చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ముందుగా మీ మీద మీరు శ్రద్ధ తీసుకోవాలి. శ్రమని అధిగమించాలి. ప్రశాంతంగా ఆలోచనలు చేయాలి. మీరు ఒత్తిడిని అధిగమిస్తూ సమయానికి ఆహార స్వీకరణ చేస్తూ విశ్రాంతి తీసుకొని తదుపరి మెడిటేషన్ మొదలైన వాటిల్లో మీరు ఇదైన తర్వాతనే ఆలోచనల్లో మీరు ముందుకు వెళ్ళాలి. సింహరాశి. అమ్మ, సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సింహరాశి వాళ్ళకి ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ అవి మీకు ఆనందాన్ని ఇస్తాయి. సంతాన వర్గం యొక్క అభివృద్ధి కొరకు ఆలోచనలు చేస్తారు.
నూతన వ్యాపార విస్తరణ కొరకు చేసే ప్రయత్నాల్లో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేయాలి. కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య విషయంలో ముఖ్యంగా స్త్రీల యొక్క ఆరోగ్యం, వాహనాలు నడిపేవారు అన్ని విషయాల్లో తగిన శ్రద్ధతో ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా కమ్యూనికేషన్ గ్యాప్ రాకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. విద్యార్థులు విద్యా విషయాల మీద తగిన శ్రద్ధ తీసుకోవాలి. ఆకస్మికమైన ఖర్చుల్ని అధిగమించడానికి ప్రయత్నాలు చేయాలి. కన్యా రాశి. అమ్మా, కన్యా రాశి వారికి ఎలా ఉంది రోజు? ఆశించిన విషయాల్లో అనుకూలతలు అనేవి ఏర్పడతాయి. ముఖ్యంగా వృత్తికి సంబంధించిన విషయాల్లో గౌరవం, గుర్తింపు, వృత్తికి సంబంధించిన ఆదాయం లాంటిది అనుకూలతలు అనేవి ఏర్పడడం. భాగస్వామి వ్యవహారాలకు సంబంధించిన విషయాలు, జీవిత భాగస్వామి, వ్యాపార వ్యవహారాలు మొదలైనవి చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. కానీ మీ యొక్క ఇమ్యూనిటీ పవర్ మీద, మీ ఆరోగ్యం మీద కొంతవరకు తగిన శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. బంధువర్గంతో వీలైనంతవరకు చర్చించి నిర్ణయాలు తీసుకునేటప్పుడు వినయంగా వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళి అనుకున్న ఫలితాలు సాధించాలి. వాహనాలకు సంబంధించిన విషయాల్లో కూడా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. తులా రాశి. అమ్మా, తులారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? తులారాశి వాళ్ళ విషయాన్ని తీసుకున్నట్లయితే దూర ప్రయాణాలకి అవకాశం ఉంది. వృత్తిపరమైన ప్రయాణాలు, అంతేకాకుండా మీ యొక్క కొలీగ్స్ కావచ్చు, అలాగే మీకు సహకరించే వ్యక్తులు, వృత్తిలో మీకు సహకరించే వ్యక్తులు కావచ్చు, అలాగే మీ యొక్క బంధువర్గంతో కావచ్చు, చర్చలు చేసేటప్పుడు, నిర్ణయాలు తీసుకునేటప్పుడు తగిన విధంగా ముందుకు వెళ్ళాలి. అలాగే వ్యాపార అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాలలో కూడా అధిక శాతం పెద్దల యొక్క తోడ్పాటు, వారి యొక్క ఆశీస్సులు అనేవి అధికంగా ఉంటాయి. చర్చలతో సమస్యల్ని సాధించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా అన్నిటికంటే ముందుగా ఈ యొక్క సంతాన వర్గం యొక్క అభివృద్ధి కొరకు అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. విద్యార్థులు విద్య మీద దృష్టి కేటాయించాలి. డిస్ట్రాక్షన్స్కి లోన్ కాకూడదు. ఐగ్రీవానం అనే శ్లోకాన్ని పఠించాలి. ముఖ్యంగా విద్యార్థులు పరీక్ష రాసేప్పుడు వారి కొరకు కూడా తల్లిదండ్రులు ఆ శ్లోకాన్ని పఠించడం బట్టి మంచి ఫలితాలు వచ్చే అవకాశం అనేది కనబడుతుంది. అలాగే ఈగో ప్రాబ్లమ్స్ రాకుండా కుటుంబ సభ్యులతో కావచ్చు, వ్యాపారం సంబంధించిన విషయాల్లో కావచ్చు, భాగస్వామి వ్యవహారాల్లో కావచ్చు, వీలైనంత వరకు మాటల వల్ల అపార్థాలు రాకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. విద్యార్థులు కూడా విద్యాపరంగా రైటింగ్ స్కిల్స్ని పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. వృశ్చిక రాశి. అమ్మా, వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృశ్చిక రాశి వాళ్ళు ముఖ్యంగా డ్రైవింగ్ చేసే సమయాల్లో కూడా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. తండ్రి ఆరోగ్యం మీద తగిన శ్రద్ధతో ముందుకు వెళ్ళాలి. మానసిక ఒత్తిడిని అధిగమించాలి. శ్రమ ఒత్తిడి అధికంగా ఉంటుంది. సంతాన వర్గం కొరకు ఎక్కువ ఆలోచనలు చేస్తారు. వారి అభివృద్ధి కొరకు, వారి కొరకు ఖర్చులు చేయడానికి, వారి కొరకు సమయాన్ని చేయడానికి అధిక శాతం కృషి చేస్తారు. వారి యొక్క అభివృద్ధిలో మీరు భాగస్వామి కావడానికి కూడా ప్రయత్నం చేస్తారు. వారి కొరకు సమయాన్ని కేటాయిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. గృహ వాతావరణం కొంత ఎక్కువ డిస్టర్బ్డ్గా, అంటే సౌకర్య లోపాలతో ఉన్నట్టుగా ఉండే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఉద్వేగాలను అధిగమించాలి. సమయానికి ఆహార స్వీకరణ చేయాలి. కుటుంబ సభ్యులతో కలిపి సమయాన్ని సద్వినియోగపరుచుకునేప్పుడు కుటుంబం వ్యక్తులతోనూ, అదేవిధంగా మీ యొక్క వృత్తికి సంబంధించిన విషయాలు రెండింటినీ బ్యాలెన్స్ చేసుకునే విషయంలో కొంత ఘర్షణ అనేది అధికంగా ఉంటుంది. కనుక వీలైనంతవరకు రెండింటినీ సరియైన ప్లాన్తో ముందుకు పెడుతూ అవసరమైతే కుటుంబం కొరకు ఎక్కువ సమయాన్ని కేటాయించి వారి సంతాన వర్గం యొక్క అభివృద్ధి కొరకు కూడా మీరు సమయాన్ని కేటాయిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. వారి కొరకు ధనాన్ని ఖర్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. జీవిత భాగస్వామితో కలిపి సంతానం అభివృద్ధి కొరకు ఆలోచనలు చేస్తారు. ధనస్సు రాశి. అమ్మా, ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ధనస్సు రాశి వారికి సంఘంలో గుర్తింపు, గౌరవం పెరుగుతుంది. అలాగే వ్యక్తిగత అభివృద్ధి అనేది ఉంటుంది. కానీ మీ యొక్క ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకుంటారు. ఇమ్యూనిటీ పవర్ని పెంపొందించుకోవడానికి కృషి చేస్తారు. ముఖ్యంగా ఆకస్మికంగా కొత్త వ్యక్తుల కొరకు ధనాన్ని ఖర్చు చేయవలసిన పరిస్థితి, వ్యాపార అభివృద్ధి కొరకు కావచ్చు, మీ వ్యక్తిగత అభివృద్ధి కొరకు కావచ్చు చేసే పరిస్థితులు లాంటివి కనబడుతున్నాయి. జీవిత భాగస్వామి యొక్క విషయాల్లో తగిన శ్రద్ధతో ముందుకు వెళ్ళడానికి కృషి చేస్తారు. విద్యాపరమైన విషయాల్లో విద్యార్థులు శ్రద్ధ వహించాలి. నిర్లక్ష్యం లేకుండా తగిన విధంగా ప్లానింగ్గా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. లాజికల్ థింకింగ్ మిస్ అవ్వకుండా, అలాగే రైటింగ్ స్కిల్స్ని పెంపొందించుకుంటూ చక్కగా రాసుకొని అన్నీ ఆలోచించుకొని ముందు వెళ్ళడానికి విశేషంగా కృషి చేయడానికి ప్రయత్నాలు చేయాలి. సమయాన్ని సద్వినియోగపరచుకోవడానికి ప్రయత్నం చేయాలి. సమయాన్ని వృధాపరచుకోకుండా ముందుకు వెళ్ళేట్టుగా ప్లానింగ్తో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. మీ శక్తి పెరుగుతుంది, ఆలోచనలు పెరుగుతాయి, వ్యక్తుల యొక్క సహకారం బాగుంటుంది. మీ యొక్క సంతాన వర్గం యొక్క అభివృద్ధి కొరకు మీరు తీసుకునే నిర్ణయాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. అన్ని విధాలుగా కూడా మీ యొక్క ఆలోచనలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. దూర ప్రదేశాల్లో వృత్తి కొరకు ప్రయత్నం చేసేవారికి కొత్త అవకాశాలు కూడా మనం చెప్పొచ్చు. మకర రాశి.
అమ్మ మకర రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మకర రాశి వారి విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే మకర రాశి వారికి ఆర్థిక సంబంధమైన విషయాల గురించి ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. ముఖ్యంగా విదేశీ వ్యవహారాల కొరకు, విదేశీ ప్రయాణాల కొరకు ప్రయత్నాలు చేస్తారు. మీ యొక్క ముఖ్యులైన, మీ యొక్క ఆత్మీయులైన మీ సోదరవర్గం, సోదరీ వర్గం కొరకు ఖర్చులు పెట్టడం, వారి యొక్క ఆలోచనలలో మీరు కూడా జోక్యం చేసుకున్న సలహాలు ఇవ్వడానికి ప్రయత్నం చేయడం, లేకపోతే వారితో కలిపి చర్చలు చేయడం మొదలైన వాటికి అవకాశం ఉంది. బంధువర్గంతో కలిపి నూతన చర్చలు చేయడానికి అవకాశం ఉంది. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో కూడా తగిన శ్రద్ధతో ముందుకు పెడతారు. వారి కొరకు ధనాన్ని ఖర్చు పెట్టే అవకాశాలు లాంటివి కూడా కనబడుతున్నాయి. అలాగే వ్యాపార వ్యవహారాలకు సంబంధించిన విషయాల మీద కూడా దృష్టి కేటాయిస్తారు. ముఖ్యంగా సంతాన వర్గం యొక్క అభివృద్ధి విషయంలో కూడా తగిన జాగ్రత్తలతో ముందుకు పెడతారు. కుంభరాశి. అమ్మ కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఆలోచనలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. సంతాన వర్గం యొక్క అభివృద్ధి కొరకు ప్రయత్నం చేస్తారు. కుటుంబ వాతావరణం, కుటుంబం, ధనం, రావాల్సిన ధనం మొదలైన విషయాల్లో అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. ముఖ్యంగా మీ యొక్క సంతాన వర్గం యొక్క అభివృద్ధి విషయంలో, వారి యొక్క ప్రత్యర్థుల మీద విజయం సాధించే విషయంలో, వారి కొరకు మీరు తీసుకునే నిర్ణయాల్లో సమయాన్ని కేటాయించడం, వారి కొరకు సమయాన్ని కేటాయించడం, వారి అభివృద్ధి విషయంలో నిర్ణయాలు తీసుకోవడం, వారికి నాలెడ్జ్ని పంచడం, వారి కొరకు మీరు ప్రయత్నాలు అంటే వారికి మీరు సలహా సంప్రదింపుల కొరకు వారి మిమ్మల్ని సంప్రదించినప్పుడు తగిన విధంగా వారికి సహకరించడం మొదలైన వాటికి అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా ముఖ్యంగా సంతాన వర్గంతో మీరు వారి సలహా సంప్రదింపులు కొరకు వారు మిమ్మల్ని సంప్రదించిన, వారితో మీరు చర్చించిన, ఘర్షణలకు వీలైనంత వరకు దూరంగా ఉండాలి. వారితో అభిప్రాయ భేదాలు రాకుండా తగిన విధంగా చర్చించి సమస్యలు ఏదన్నా ఉన్నా వారికి సహకరిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. మీనరాశి. అమ్మ మీనరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మానసిక ప్రశాంతతను పెంపొందించుకునే దిశగా ప్రయత్నాలు లాంటివి చేస్తారు. ఆర్థిక విషయాల మీద అధిక శాతం ఆలోచనలు చేస్తారు. సంతాన వర్గం యొక్క అభివృద్ధి కొరకు, మీ వృత్తిలో అభివృద్ధి కొరకు రెండింటినీ సమన్వయపరుచుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. గృహ సౌఖ్యాన్ని పెంపొందించుకుంటారు. నూతన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. మీ ఆలోచన విధానంలో, కొత్త విధానంలో ప్రయత్నాలు చేస్తూ ముందుకు వెళ్ళడంలో ఆలస్యాలు, ఆటంకాలు ఉన్నా వాటిని అధిగమించడానికి ప్రయత్నం చేస్తారు. వ్యక్తిగత శ్రద్ధ, గౌరవం పెంపొందించుకుంటారు. కానీ మీ ఆరోగ్య విషయంలో మాత్రం తగిన శ్రద్ధ తీసుకోవాలి. అనవసరమైన రుణాల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇతరులకు రుణాలు ఇచ్చేటప్పుడు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టేటప్పుడు, ప్రయాణాలు చేసేటప్పుడు, ఆరోగ్య విషయాలు మొదలైన విషయాల్లో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళి అనుకున్న విషయాల్లో అనుకున్న ఫలితాలు సాధించడానికి ప్రయత్నాలు లాంటివి చేయాలి. మీ ఆరోగ్యం మీద తగిన శ్రద్ధ తీసుకోవాలి. అమ్మా ద్వాదశ రాశుల వారు ఈరోజు సులభంగా వారికి వారే చేసుకోగలిగే ఒక పరిహారాన్ని తెలియజేస్తారా? మేషరాశి నుంచి మీనరాశి వరకు 12 రాశుల వారికి ప్రతివారు తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం ఒక విధానం అయితే, దాంతోపాటుగా ప్రతిరోజులాగే ఈరోజు చెప్పుకునే గోచారీత్యా ఎదురవుతున్న సమస్యల్లో స్వల్ప పరిహారాలుగా మనం మాట్లాడుకున్నప్పుడు ఆ యొక్క స్వల్ప సమస్యల్ని అధిగమించడానికి ఈరోజు తప్పనిసరిగా దత్తాత్రేయుడికి సంబంధించిన శ్లోకాలు, అష్టోత్తరాలు, నామాలు, అదేవిధంగా దత్తాత్రేయుడికి సంబంధించినది ఏదైనా సరే, అదేవిధంగా అనగాదేవికి సంబంధించిన శ్లోకాలు ఏది చేసుకున్నా విన్నా మంచి ఫలితం అనేది ఏర్పడుతుంది. అదేవిధంగా అవకాశం ఉన్నట్లయితే దత్తాత్రేయుడికి సంబంధించిన దేవాలయ సందర్శన, ఇంకా అవకాశం ఉన్నట్లయితే ఇవేమీ చేసుకోలేనట్లయితే శ్రీదత్త శరణమం అనే శ్లోకాన్ని పఠించడం అయినా కూడా అనేక మార్లు పఠించడం బట్టి కూడా జ్ఞాన అభివృద్ధి అనేది ఏర్పడడం, అంతేకాకుండా ఆధ్యాత్మిక వృద్ధి, సమస్యల్ని అధిగమించే పరిస్థితులు, ప్రతికూలతల్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళే నిర్ణయ సామర్థ్యం మొదలైన వాటికి అవకాశం అనేది ఏర్పడుతుంది. కనుక అవకాశం ఉన్నవారు ఆ విధంగా చేసుకుంటూ ఈ పరిహారాన్ని పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే మనం చెప్పుకునే రాశిఫలాలు కేవలం ఒక వ్యక్తిని ఉద్దేశించి చెప్పలేదు కాబట్టి అన్నీ తమకే వర్తిస్తాయని అనుకోకుండా ప్రతి వ్యక్తి తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు పెడుతున్నప్పుడు తమ జాతకంలో కూడా తమ జాతకంతో కలిపి నడుస్తున్న దశలు, అంతర్దశలతో కలిపి ఈ గోచర ఫలితాలను చూసుకుంటున్నప్పుడు గోచారీత్యా ఎదురవుతున్న సమస్యలు స్వల్పమే అయినప్పుడు ఆ విషయంలో అంతగా ఘర్షణ పడకుండా ఈ స్వల్ప పరిహారాలు పాటిస్తూ ముందుకు వెళ్ళినప్పుడు ఆ చిన్న చిన్న సమస్యల్ని అధిగమించడానికి అవకాశం అనేది ఏర్పడుతుందని మనం భావించవచ్చు. నమస్కారం. ఇది ఈనాటి మన శుభదినం కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.